వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. స్వప్న చందమామ కథల్లోకి వెళ్దామా? మనం ఎత్తనపూడి సులోచన రాణి గారి అనురాగ గంగ అనే నవల స్టార్ట్ చేశాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ, వసంతది హత్య అని రుజువు చేసి శరత్చంద్ర వినోద్పై కేసు గెలుస్తాడు. కాదంబరి అనే ఇంకొక అమ్మాయి హత్య కేసు కూడా శరత్ వాదిస్తూ ఉంటాడు. జగన్నాథం అనే వ్యక్తి శరత్ తండ్రిని అంటూ ప్రీతి దగ్గరికి వచ్చి ఒక ఉత్తరం రుజువుగా చూపిస్తాడు. ఇక్కడి నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. వారం రోజులయ్యింది. ఈ వారం రోజుల నుంచి ప్రీతి ఇంట్లోంచి బయటికి రాలేదు. ఎవరిని చూడలేదు, ఫోన్లో పలకలేదు. ఆ రోజు సాయంత్రం శరత్ దగ్గర నుంచి తండ్రి ఇంటికి వచ్చేసిన ప్రీతి మళ్ళీ శరత్ని చూడలేదు. ప్రీతి వచ్చిన 10 నిమిషాలకి శరత్ తనే స్వయంగా వచ్చాడు. ప్రీతి గది తలుపు తట్టాడు. ప్రీతి, తలుపు తీ, నా మాట విను. లోపల ఉన్న ప్రీతి మాట్లాడలేదు. ప్రీతి, నిన్నే. ప్రీతి జవాబు చెప్పలేదు. నేను నీ కంటికి కనిపించకుండా వెళ్ళిపోనా? అతను ఆవేశం బిగపట్టిన స్వరంతో అన్నాడు. ప్రీతి పరిగెత్తుకు వచ్చి తలుపు తీయలేదు. అతను క్షణం ఆగి అన్నాడు, చూడు, నువ్వు నేను తప్పు చేయకుండా నన్ను శిక్షిస్తున్నావు. నీ తొందరపాటుకి నువ్వే పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. దానికి కూడా ప్రీతి మౌనమే జవాబు అయ్యింది. రేపు పినాక పానిగారు వస్తున్నారు. ఆయన చెప్పిందంతా విన్న తర్వాత నువ్వే తొందరపడ్డానని అంటావు. సరే ప్రీతి, ఒక్క మాట మాత్రం బాగా గుర్తుంచుకో, నేను నిన్ను మోసం చేయలేదు. అతను గట్టిగా అని గిరిక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతను ప్రీతి తలుపు తీయలేదనే బాధ కంటే ఈ విషయం ప్రీతి మనసుని ఇంత రాయిలా మార్చివేసిందో అని అర్థం చేసుకుని బాధపడుతున్నాడు. ఈ ప్రపంచంలో ఒక్కొక్క మనిషి జాతకం అంతే. తప్పు చేయకుండా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. శరత్ వెళ్తుంటే మహీధర్ రావు గారు ఎదురయ్యారు. అతని ముఖం చూస్తుంటే ప్రీతి ఏమన్నదో తెలుస్తూనే ఉంది. అతని కళ్ళలో వ్యథ చూస్తూనే ఆయనకి ఆ విషయం అర్థమైంది. మహీధర్ రావు గారు శరత్చంద్ర చేతి మీద చెయ్యి ఆనిస్తూ, శరత్, ప్రీతి స్వభావం నీకు బాగానే తెలుసుగా. ఆవేశం పాలు ఎక్కువ, నువ్వే సహనంగా ప్రవర్తించాలి అన్నారు. అవును, నేనే సహనంగా ప్రవర్తించాలి. నా జీవితంలో అంతా సహనంతో భరించటమే. అతను తలదించుకొని వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రానికి పినాకపాణిగారు వచ్చారు. పినాకపాణి వచ్చారని తెలిసి కూడా ప్రీతి యువతలకి రాలేదు, తలుపు తీయలేదు. మహీధర్ రావు గారు తలుపు తడుతూ, ప్రీతి, అంకుల్ వచ్చారు, తలుపు తీ అన్నారు. తలుపులు తెరుచుకున్నాయి. ఆవేశంగా ఏదో అనబోయిన మహీధర్ రావు గారు ఆగిపోయారు. ఆయన మాట పెదవి దాటి వచ్చే సాహసం లేనట్టుగా లోపలే ఉండిపోయింది. ప్రీతి ముఖం చెప్పలేనంత బాధ అనుభవిస్తున్నట్టుగా ఉంది. కళ్ళ కింద నల్లటి చారలు కనిపిస్తున్నాయి. ముఖం పీక్కుపోయి ఉంది. పినాకపాణి గారికి కూడా ప్రీతిని చూస్తుంటే జాలి వేసింది. మహీధర్ రావు గారు పినాకపాణి గారు లోపలికి వచ్చి కూర్చున్నారు. కూర్చోమ్మా అన్నారు పినాకపాణి గారు. ప్రీతి కూర్చోలేదు. తల తిప్పి బయటకి చూస్తూ కిటికీ దగ్గర నిలబడింది. ప్రీతి, నువ్వు ఒక్క క్షణం కూర్చో. ఇందులో జరిగిందేమైనా ఉంటే దానికి నేను బాధ్యుడిని. ఆ బాధ్యత అంతా నాది. శరత్ తప్పేం లేదు. ప్రీతి విసురుగా తల తిప్పి చూసింది. ఆ కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. పెళ్లికి ముందే శరత్కి తన తండ్రి ఉన్నాడని, అతను జైలు నుంచి వచ్చాడని తెలుసా, తెలియదా? అది కాదమ్మా. అంకుల్, నేను అడిగిన దానికి ఒక్క మాట సూటిగా జవాబు చెప్పండి. ఆయన ఆ తీక్షణత్వానికి చకితులయ్యారు. ప్రీతితో తర్కించి లాభం లేదు. చెప్పండి అంకుల్. తెలుసు, కానీ అది నీ పుట్టినరోజు నాడే తెలిసింది. అంతకుముందు ప్రీతి చెయ్యి చాచి వారిస్తూ, ఆగండి, అది చాలు నాకు. నా పుట్టినరోజు నాడు శరత్ నేను వివాహం చేసుకోవటానికి మాత్రమే నిర్ణయం అయ్యింది. ఆ తర్వాత 2-3 వారాల తర్వాత మా పెళ్లి అయింది. ఆ పెళ్లికి ముందు అన్ని రోజులు మేమిద్దరం కలిసే తిరిగాం. కానీ అతనికి నాకు చెప్పాలని అనిపించలేదు. చెప్పటానికి భయపడ్డాడు. నాకు తెలుసు, చెబితే ఈ పెళ్లి జరిగేది కాదు. అంకుల్, మీరతనికి చెప్పండి. ముందు చెప్పినట్టయితే నేను అతని ధైర్యానికి, నిర్మోహమాటానికి మెచ్చుకొని ఉండేదాన్ని. అప్పుడు అది నాకే పరీక్షగా ఉండేది. అతని మీద ప్రేమ ఉందా లేదా అని నాకే అగ్ని పరీక్ష అయ్యేది. అతని వ్యక్తిత్వం నన్ను ఇంకో మాటకి, ఆలోచనకి అవకాశం లేకుండా ముగ్ధురాల్ని చేసి ఉండేది. అతను నేను కోరుకున్నట్టే ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం గల మనిషిలా ఉండేవాడు. అంకుల్, శరత్ ఒక హంతకుడి కొడుకు అని అనటం అదేమీ నాకే అభ్యంతరం లేదు. నేను తప్పు పట్టను. తండ్రి ప్రవర్తన అలాంటిది అవటం వల్ల నేను అతన్ని కించపరచను. అతని మీద నా ఆరోపణ అతను ఈ విషయాన్ని దాచటం అనేది ఎందుకు జరగాలి అని. ప్రీతి పినాకపాణి వైపు పూర్తిగా తిరిగింది. అంకుల్,
వినోద్కి శరత్కి తేడా ఏమిటి చెప్పండి? ప్రీతి ఆయన జవాబు చెప్పలేనట్టుగా చూశారు. ఏమీ లేదు, ఏమీ లేదు వణుకుతున్న కంఠంతో అంది. కళ్ళలో నీళ్లు గిర్రున ఊపికి వచ్చాయి. తనని తాను నిలువరించుకుంటూ అంది. వినోద్ మోసం పెళ్లికి ముందే బయటపడింది. అది నా అదృష్టం. శరత్ మోసం పెళ్ళయిన తర్వాత తెలిసింది. ఇది నా దురదృష్టం. ప్రీతి ఇంక నాకేమీ చెప్పవద్దు అంకుల్, నాకేమీ చెప్పొద్దు. ఈ ప్రపంచంలో డబ్బు ఉన్న వాళ్ళకి ఒక శాపం కూడా ఉంటుంది. ఎవరి దగ్గర నిజమైన ఆత్మీయత దొరకనే దొరకదు. ఇది డబ్బు ప్రసాదించే దురదృష్టం. నేను ఈ విషయంలో అతీతురాలిని అనుకున్నాను. శరత్ లాంటి వ్యక్తి దొరకటం కేవలం నా అదృష్టం అనుకున్నాను. కానీ వసంతకి పట్టిన గతే నాకు పడుతుందని అనుకోలేదు. ప్రీతి అక్కడ కుర్చీలో కూలబడి ఏడవసాగింది. అమ్మా! మహీధర్ రావు గారు గభాలన లేచి వచ్చి కూతురి తల మీద చేయి వేశారు. తల్లి, నువ్వు చాలా ఆవేశంగా ఆలోచిస్తున్నావు. నేను అంతా విన్నాను. శరత్ మనల్ని కావాలని మోసం చేయలేదమ్మా. మోసం చేసే ప్రతి వ్యక్తి ఏదో ఒక కారణం చెబుతాడు డాడీ. లేదు తల్లి, నువ్వలా అనవద్దు. లేకపోతే నేను రాజీ పడతానా అమ్మా? శరత్ తండ్రి ఎవరో తెలియటం వల్ల మన ఇంటి గౌరవానికి కలంకం వచ్చే మాట నిజమే. కానీ మనం శరత్ని చూడాలి. నీ పెళ్లి మన గౌరవం కంటే ముఖ్యం. లోకులు ఏమంటే మనకెందుకు? ప్రీతి గభాల్న తలెత్తి చూసింది. వానలో తడిసిన మంకెన పూలలా ఎర్రగా ఉన్న కళ్ళతో ఏడుపు బిగబడుతూ అంది. డాడీ, మీరేనా నాకు ఈ మాటలు చెబుతోంది? నాకు చిన్నప్పటినుంచి ఏమని నేర్పారు? నాకు జీవితంలో ప్రాణం కంటే కూడా ఇంటి గౌరవం ముఖ్యమని నేర్పారు. ఒక చిన్న అబద్ధం ఆడితేనే నేను సహించలేనే. ఇంటి నౌకర్ని తీసేస్తామే. ఆ రోజు మీరేమన్నారు? అబద్ధం అనేది సహించలేకపోవటం మన రక్తంలోనే ఉందన్నారు. మీరు మెడ్రాస్లో ఉన్నప్పుడు పనికుర్రాడిని తీసేస్తే మీరు సంతోషించారు. ఇప్పుడిదేమిటి ఇలా అంటారు? ఆయన జవాబు చెప్పలేనట్టుగా చూశారు. తడబాటుగా, అది కాదమ్మా, అది చాలా చిన్న విషయం, ఇది పెద్ద విషయం అన్నారు. ప్రీతి పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు మెదిలింది. ఇది పెద్ద విషయం కాబట్టే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పనివాడు అంటే పనిచేసి వెళ్ళిపోతాడు. మన జీవిత పరిధిలో బయటనే ఉండేవాడు. వీళ్ళు మన జీవితానికి అల్లుకుపోయిన వాళ్ళు. వీళ్ళతోనే మనం జాగ్రత్తగా ఉండాలి డాడీ. మన అవసరాల్ని బట్టి మనం ఏర్పరచుకున్న విలువలు, నమ్మకాలు మార్చివేస్తుండాలా? ప్రీతి పినాకపాని వైపు తిరిగింది. అంకుల్, ఒక అబద్ధం ఆడగలిగిన వ్యక్తి ఇంకో అబద్ధం ఆడడనే నమ్మకం ఏముంది? అబద్ధాలు ఆడే వాళ్ళ నీడ కూడా నేను భరించలేను. ఇది నా లోపం కాదు, నన్ను ఇలా పెంచిన డాడీ లోపం అది. ప్రీతి, నువ్వు చెప్పిన ఏ మాట కాదని అనను. కానీ శరత్ మంచివాడమ్మా. ఈ పరిస్థితి అలా వచ్చేసింది. నువ్వు ఈ ఒక్కసారి అతన్ని అర్థం చేసుకుంటే. శరత్ మంచివాడని రికమెండ్ చేస్తారా? అంకుల్, అయితే వినండి. మనుషుల కాపురాలు సిఫార్సులతో నిలబడవు. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అనే పునాదితో నిలబడతాయి. కానీ మీరు చెప్పిన మాటలు వినలేదు అనే నింద నా మీద వేయకండి. నేను అడిగే ప్రశ్నలకి మీరు జవాబు చెప్పలేరు. మీరు సర్దుబాటు చేసుకోవాలి అంటారు. సర్దుబాటు చేసుకునే కాపురం నాకు అవసరం లేదు. నా పెళ్లి ఒక పెద్ద పొరపాటు అని నేను తెలుసుకున్నాను. ఆ పొరపాటికి ఫలితం అనుభవించడానికి సిద్ధమవుతున్నాను. నాతో అబద్ధమాడి నన్ను మోసం చేసిన శరత్ని నేను క్షమించలేను. దయించి నా మార్గాన నన్ను వదిలేయండి. నేనిప్పటికే నరకం పడుతున్నాను. మీ మాటలతో నా మనసుకి ఇంకా ఒత్తిడి తేకండి. నేను భరించలేను. నాకు పిచ్చెక్కుతుంది. కొన్నాళ్లపాటు నన్ను వదిలేయండి. ప్రీతి చేతులు జోడిస్తూ కన్నీళ్లతో అంది. ఆ ముఖంలో నిస్సహాయత, వ్యథ చూస్తుంటే పినాకపాని గారి మనసు ద్రవించింది. ప్రీతి జీవితంలో ఒకనొక భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. జీవితంలో తను ఏర్పరచుకున్న నమ్మకాలకే గుడ్డలు పెట్టి తగిలింది. ప్రీతి, శరత్ ఇంతవరకు ఎంతో అన్యోన్యంగా సంసారం చేశారో ఆయన ఎరగనిదేమీ కాదు. మోసం చేశాడు అనే భావన ప్రీతి మనసులో శరత్ పట్ల ఉన్న నమ్మకం అనే పునాదికి భూకంపం వచ్చినట్లయింది. ఇటీవలే జరిగిన వసంత మరణం ప్రీతి మనసు మీద గాఢముద్ర వేసింది. అది లేకుండా ఉంటే ప్రీతికి నచ్చ చెప్పటం కాస్త సులభమయ్యేదేమో. సరేనమ్మా, నీ ఇష్టం. నిన్ను బాధ పెట్టే ఏ మాట ఎవ్వరూ పలకరు. శరత్ని చూడటం నీకిష్టం లేకపోతే ఎవ్వరూ బలవంతం చేయరు. కొన్నాళ్ళిలా ఉంటే. అంకుల్, నేను డైవోర్స్కి అప్లై చేస్తాను. ప్రీతి, మహీధర్ రావు గారు అరిచారు. డాడీ, ఇది నా స్వవిషయం. మీరు కల్పించుకోకుండా ఉంటే నేను చాలా ఆనందపడతాను అంది ప్రీతి. మహీధర్ రావు గారు పినాకపాని ప్రీతిని చూశారు. ఆ ముఖంలో విపరీతమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ప్రీతి తండ్రి దగ్గరికి వచ్చింది. డాడీ అని పిలిచింది. ఏమిటమ్మా? పేపర్ చూస్తున్న ఆయన తలెత్తి చూశారు. ప్రీతిని చూసి ఒక్క క్షణం ఆగిపోయారు. ప్రీతి సాదా నేత చీర కట్టుకుంది. ఒంటిమీద ఆభరణాలు ఏమీ లేవు.
జడని ముడిగా వేసుకుంది. నేను కరుణా సేవా కేంద్రంలో వర్కర్గా చేరాను డాడీ. ఈ రోజు నుంచి అక్కడికి వెళ్తున్నాను. ప్రీతి ఆయన సమాధానం చెప్పలేనట్టు చూశారు. సిటీలో కరుణా సేవా కేంద్రం గురించి తెలియని వారెవ్వరూ ఉండరేమో. మదర్ తెరిసా ఆధ్వర్యంలో నిరాశ్రయులైన వయసు మళ్లిన వారికి సేవలు చేసే కేంద్రం అది. అందులో చేరి సేవ చేసే వారికి కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. వాళ్ళు సుఖాలని వదిలేయాలి, నిరాడంబరంగా ఉండాలి, నీళ్ల మీద పడుకోవాలి, అహర్నిశలు ఆ కేంద్రానికి తమ జీవితం అంకితం చేయాలి. 7 మల్లె పువ్వుల ఎత్తుగా అతి సుకుమారంగా పెరిగిన ప్రీతి ఇంత కఠోర నియమాలు పాటిస్తుందా? అలా పాటిస్తుంటే తను చూడగలుగుతాడా? తల్లి, ఎవరో చేసిన తప్పు బాధ పెట్టారని నాకు శిక్ష వేస్తున్నావా? ఆయన గుండెల మీద చెయ్యి పెట్టుకుంటూ అడిగారు. ఇది ఎవరికీ శిక్ష కాదు, నాకు నేను వేసుకునే శిక్ష కూడా కాదు. మభ్యపెట్టలేకపోతున్నాను, నాతో నేనే రాజీ పడలేకపోతున్నాను. డాడీ, నేను చిత్రమైన నరకంలో ఉన్నాను. నేను ఎవరితోనూ కలవలేకపోతున్నాను, ఒంటరిగానూ ఉండలేకపోతున్నాను. నా మనసుని ఈ బాధ మరిపించే వ్యాపకం కావాలి. నా జీవితం నాకెలాగూ ఇక పనికిరాదు. ఇంకెవరికైనా ఇది పనికిరాని. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కఠోర నియమాలకి తల ఊగి పనిచేయగలవా తల్లి? నా సహనానికి ఇదే పరీక్ష డాడీ. ఇన్నాళ్ళు నేను చాలా తెలివిగలదాన్ని అనుకున్నాను. అదృష్టవంతురాలనని మురిసిపోయాను. ఆ రెండు నన్ను వంచాయి. ప్రీతి హఠాత్తుగా చేతులు జోడించింది. డాడీ, మీకు పుణ్యం ఉంటుంది. మీరు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అర్థం చేసుకోండి. నన్ను వెళ్ళవద్దని అనకండి. నా జీవితాన్ని నాకిష్టం వచ్చినట్టే గడపనీయండి. కళ్ళలో కన్నీళ్లు చిందినాయి. కంఠం కంపించింది. మహీధర్రావు గారు చప్పున లేచి వచ్చారు. ఆయనకి కూతురు పడుతున్న నరకయాతన అర్థమైంది. ప్రీతి శరత్చంద్రని మర్చిపోలేకపోతోంది, క్షమించనూ లేకపోతోంది. ఇది ఏ మనిషి భరించలేని మహానరకం. ఆయన ప్రీతి తల మీద చెయ్యి వేసి నిమిరారు. ప్రీతి, నీ ఇష్టం ఎలా ఉంటే అలా చెయ్యి. నేను కాదని అనను. పద, నేనే దించి వస్తాను అన్నారు. వద్దు డాడీ, నేను వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాను అని ప్రీతి సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది. మహీధర్రావు గారు విమూఢుడిలా చూస్తూ నిలబడిపోయారు. ప్రీతి ఈ మనుషులకి పరిసరాలకి దూరంగా వెళ్ళిపోయి మరో లోకంలో తలదూర్చి మనసుకి వ్యాపకం కల్పించుకుని తనని తాను సేద తీర్చుకోవాలని అనుకుంటోంది. కాని అది వ్యర్థ ప్రయత్నమని ప్రీతికి ఇప్పుడు కాకపోతే ఇంకా కొన్నాళ్లకైనా అనుభవపూర్వకంగా తప్పకుండా తెలిసి వస్తుంది. మనిషి శరీరానికి గాయమైతే మనసుని ఇంకొక విషయం వైపు మరల్చుకుని ఆ బాధని మర్చిపోగలవచ్చు. కాని మనసు అలా కాదు. ఈ మనసును పిండే బాధ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మానదు. ఇది ఎవరి వల్ల గాయమైందో ఆ వ్యక్తి చల్లని మాటలు, ఆత్మీయత అనే నవనీతం వల్ల మానాల్సిందే. ప్రీతి శరత్చంద్రని క్షమించలేనంతవరకి అది మండుతున్న మంటలా గుండెలని దహించి వేస్తుంది. ప్రీతికి 2 మార్గాలున్నాయి. శరత్చంద్రని మర్చిపోయి దూరం అవ్వాలి, లేదా క్షమించి అతన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ప్రీతి ఈ 2 చేయలేక తనని తాను హైరాణ పెట్టుకుంటోంది. ఆ సాయంత్రం శరత్చంద్ర వచ్చాడు. ప్రీతి ఎక్కడా అడిగాడు. అతని ముఖం చూస్తుంటే అతను లోపల ఎంత తుఫాన్ల తాకిడికి గురయి తనని తాను నిలదొక్కుకోవటానికి చూస్తున్నాడో అర్థమవుతూనే ఉంది. మహీధర్రావు గారు చెప్పారు. శరత్చంద్ర ఈ మాట వినగానే నిలువున నీరయ్యాడు. ప్రీతి కరుణా సేవా కేంద్రంలో వర్కర్గా వెళ్ళిందా? మీరెలా ఊరుకున్నారు? మీరెందుకు ఆపలేకపోయారు? నేను చేసిన తప్పుకి నాకు శిక్ష విధించకుండా తనకి విధించుకుంటుంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? అన్నాడు ఆవేశంగా. శరత్, ఆవేశపడకు. ప్రీతిని ఇప్పుడు నేనేమీ అనదలుచుకోలేదు. తను పడుతున్న బాధ పగవాళ్ళకి కూడా వద్దు. నేను ప్రీతిని చిన్నప్పటినుంచి కొన్ని నమ్మకాలతో దృఢమైన మనస్తత్వంగా ఏర్పడేటట్టు పెంచి పెద్ద చేశాను. నాకు మగపిల్లలు లేరు. ప్రీతినే కొడుకుగా భావించుకున్నాను. తను చాలా విశిష్టమైన వ్యక్తిత్వంగా ఉండాలని ఆశపడ్డాను. ఇంటి పరువు ప్రాధాన్యం అనే నమ్మకం నరనరంలో జీర్ణించుకునేలా చేశాను. నేను ప్రీతికి కొన్ని విలువలు నేర్పితే నువ్వు ప్రేమ అంటే ఏమిటో నేర్పావు. ఈ 2 ఇప్పుడు నేను ప్రాధాన్యం అంటే నేను ప్రాధాన్యమని యుద్ధం చేస్తున్నాయి. ఈ యుద్ధం ప్రీతి ఒంటరిగా చేయాల్సిందే. తల్లిదండ్రులు సాయపడలేని యుద్ధం పిల్లల జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. మనం మౌనంగా చూస్తూ వాళ్లతో పాటు ఆవేదనని, బాధని దిగమింగటమే మాలాంటి తల్లిదండ్రులు చేయవలసిన పని. ప్రీతిలో ప్రేమ గెలుస్తుందో, నమ్మకం గెలుస్తుందో, లేక ఈ 2 ఒకదానిని ఒకటి అర్థం చేసుకుని స్నేహం చేస్తాయో భవిష్యత్తే నిర్ణయించాలి. నేను చేసిన పని ఇంకోటి కూడా ఉంది. ప్రీతికి బుద్ధి తెలిసినప్పటినుంచి తను స్వయం నిర్ణయం చేసుకోవటం నేనే అలవాటు చేశాను.
నేను సలహా చెప్పేవాడిని మాత్రమే, నిర్ణయం తనదే. అందువల్లనే ఇప్పుడు అందరి తండ్రుల్లా నేను ఆజ్ఞాపించి ఏదీ చెప్పలేకపోతున్నాను. ఇలా ప్రీతి జీవితంలో నేను నేర్పిన నమ్మకాలే నాకు ఎదురు నిలిచి సవాళ్లు చేస్తాయని కలలో కూడా అనుకోలేదు. నేను నీకు చెప్పేది ఒక్కటే, నువ్వు సహనం వహించు, అంతకంటే ఇంకేమీ చెప్పలేను. శరత్ తలదించుకుని కూర్చున్నాడు. అతని మనసు భీకరమైన రణరంగంలా ఉంది. ప్రీతి తనని వదిలివేయటమనే భావనే అతను భరించలేకపోతున్నాడు. ప్రీతి డైవోర్స్కి కాగితాలు పంపింది. అవి చూడగానే అతను నిలువునా నీరయ్యాడు. ప్రీతికి తనంటే ఇంత అసహ్యం కలిగిందా? అతను కాగితాల మీద సంతకం పెట్టలేదు. ఆ మాట చెప్పటానికే అతను వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రీతి కరుణా సేవా కేంద్రంలో చేరిందని వినగానే అతని కోపం మంచులా చల్లబడిపోయింది. అతను కృంగిపోయాడు. ప్రీతిని ఎంత కష్టపెడుతున్నాడో తెలిసి భరించలేకపోతున్నాడు. మహీధర్రావు గారు అన్నారు, శరత్, ఎంత గాలి దుమారమైనా ఎప్పటికో ఒకసారి తగ్గిపోక మానదు. నువ్విప్పుడు ఎంత సహనం వహిస్తే అంత మంచిది. ప్రీతిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. అసలే వసంత విషయంలో ప్రీతి మనసు తల్లడిల్లిపోయింది. డబ్బు కోసం వాళ్ళు వసంతని పెళ్లి చేసుకున్నారు. చివరికి వసంతని చంపేశారు కూడా. నువ్వు కూడా డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకున్నానని ప్రీతికి గాఢమైన నమ్మకం ఏర్పడిపోయింది. ఆ వసంత విషయం అలా దారుణంగా జరగకుండా ఉంటే ప్రీతి ఇంత భయంకరంగా ఈ విషయం గురించి ఆలోచించేది కాదేమో. నువ్వు తనని నిజంగా ప్రేమిస్తే ఈ విషయం పెళ్లికి ముందే చెప్పి ఉండేవాడివి అంటుంది. వినోద్ చేసిన పని నువ్వు చేశావంటోంది. మీ నాన్న జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి అయినా, అతను హంతకుడైనా ప్రీతికి అభ్యంతరం లేదు. ఎందుకంటే నిన్ను చూసే తను పెళ్లి చేసుకుంది. నీ తల్లిదండ్రులను బట్టి నిన్ను గౌరవించటం జరగదు. ప్రీతి నిష్ఠూరం ఏమిటంటే ఆ విషయం నువ్వు కావాలని దాచావనే. అది డబ్బు కోసమని అర్థంగా కనిపిస్తోంది. నువ్వు ప్రీతి విషయంలో పొరపాటు చేశావు. ఇప్పుడు ప్రీతి కూడా నీ విషయంలో పొరపాటే చేస్తోంది. మీ ఇద్దరి మధ్య కలిగిన పొరపాటు మీరే సర్దుకోవాలి. లేకపోతే అతి పెద్ద అఘాతంగా మారుతుంది. మీ జీవితాలు వేరైపోతాయి. ఈ విషయం నేను ప్రీతికి కూడా చెబుతున్నాను, నీకు చెబుతున్నాను. నిజం అంకుల్, నిజం, ముమ్మాటికి నిజం. శరత్చంద్ర చేతుల్లోకి తలదించుకుంటూ అన్నాడు. అతని నవనాడులు తెగిపోతున్నట్టుగా అనిపిస్తోంది. అతని కాళ్ల కింద భూమే కదిలిపోతున్నట్టుగా ఉంది. ప్రీతికి దూరం అయిపోతానేమోనన్న భయం అతన్ని వివసుణ్ణి చేస్తోంది. అతనిలో తెలివితేటలు, తర్కం మూగపోయినట్టుగా ఉన్నాయి. అతను తలెత్తుతూ అన్నాడు. ఆ కళ్ళలో ఆవేశం పొంగి పొరలుతోంది. అంకుల్, ప్రీతిని ఏమైనా చేయనీయండి, నన్ను ఎంతైనా అననీయండి, నేను భరిస్తాను. కానీ నేను ప్రీతికి డైవోర్స్ మాత్రం ఇవ్వను. అతని ముఖంలో దృఢ నిశ్చయం కనిపిస్తోంది. శరత్, నీ ఇష్టమని చెప్పానా? పినాకపాణి నీ వైపు ఏదో చెప్పబోతే ఏమందో తెలుసా? ఏమన్నది? సిఫార్సులతో కాపురాలు నిలబడవు. మైగాడ్, పల్ల బిగువన అన్నాడతను. ప్రీతికి డైవోర్స్ తీసుకోవడం ఇష్టమంటే నువ్వు బలవంతంగా ఆ వివాహ బంధం ఉంచుకోవాలని ప్రయత్నించటం అవివేకమే అవుతుంది. శరత్చంద్ర తలెత్తి చూశాడు. వయసు, అనుభవాలతో పండిన ముఖం అతనికి నిజమే చెబుతున్నట్టుగా అనిపించింది. అతను క్షణం ఆగాడు. ఆ తర్వాత పెన్ను తీసి కాగితాల మీద సంతకాలు చేసి ఇచ్చాడు. ప్రీతి ఆ సాయంత్రం ఇంటికి వచ్చింది. అమ్మా, శరత్ వచ్చి వెళ్ళాడు అన్నాడు మహీధర్రావు గారు. ప్రీతి ఆ పేరు వినగానే ముఖం తిప్పుకుంది. ఒకప్పుడు ఈ పేరు వింటేనే మనసంతా పరవశంతో తేలిపోయేది. ఇప్పుడు పాషాణంలా ఎలాంటి అనుభూతి లేనట్టుగా అనిపిస్తోంది. ప్రీతి తన గదిలోకి వచ్చింది. అక్కడ టేబుల్ మీద శరత్ సంతకాలు చేసిన కాగితం, ఒక ఉత్తరం ఉన్నాయి. ప్రీతి శరత్ సంతకం చేసిన కాగితం తీసి చూసింది. అందులో ఈనాటి నుంచి తనకి ప్రీతికి మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవని, ఎవరి బ్రతుకులు వారు బ్రతకటానికి నిర్ణయించుకున్నారని, విడాకులు పొందటానికి తను సిద్ధంగా ఉన్నానని వ్రాసిన కాగితం మీద శరత్ సంతకం చేసి ఇచ్చాడు. ప్రీతికి ముఖ్యంగా కావాల్సిందే ఇది. దీనిని బట్టి విడాకులు మామూలు కోర్టు పద్ధతిలో సులభంగా దొరుకుతాయి. ఆ తతంగం పూర్తిగా జరిగే వరకు ఈ కాగితం మీద ఇద్దరు సంతకాలు పెట్టి ఒప్పందం చేసుకున్నారు. ప్రీతి ఆ కాగితాన్ని డ్రావర్లో జాగ్రత్త పరిచింది. అతను వ్రాసిన ఉత్తరాన్ని మాత్రం తాకలేదు. లేచి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకు వచ్చింది. మంచం మీద పడుకుంది. ఆ ఉత్తరం పిలుస్తున్నట్టే అనిపించింది. ప్రీతి తన మనసులో తాననుకుంది, నేను చదవను. చదివి మాత్రం ప్రయోజనమేమిటి? నా మనసు మారదు. అతని పట్ల నా అభిప్రాయం మారదు.
ప్రీతి లేచి క్రిందకి వెళ్లి తండ్రితో కలిసి భోంచేసి వచ్చింది. ఆయన ప్రీతిని ఏమీ అడగలేదు. అసలు ఏమీ జరగనట్టే ప్రవర్తించటానికి, అతి మామూలుగా నవ్వుతూ తుల్లుతూ ఎప్పటిలా ఉండటానికి ఆయన వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. ప్రీతి నటించలేకపోతోంది. వద్దన్న గాంభీర్యం ప్రీతి ముఖంలో నుంచి పోవటం లేదు. మనసుకి తెచ్చి పెట్టుకుందామన్నా ఉల్లాసం రావటం లేదు. తనలో అతి నాజూకైన భావమేదో చచ్చిపోయినట్టుగా, తాను మనిషిగా కాక ఒక శిలగా బ్రతుకుతున్నట్టుగా అనిపించసాగింది. ప్రీతి వచ్చి పడుకోబోతూ టేబుల్ లైట్ తీసివేస్తుండగా అక్కడ టేబుల్ మీద శరత్ వ్రాసిన ఉత్తరం కనిపించింది. దానిమీద పైనే ఒక మూలగా దయుంచి చదవకుండా మాత్రం చించివేయద్దు అని ఉంది. వేళ్లతో ఆ ఉత్తరాన్ని చించబోతున్న ప్రీతి ఆగింది. ఆగు, అతను చెప్పినదేమిటో విను. విన్నంత మాత్రాన నీ మనసు మారిపోదుగా అనిపించింది. ప్రీతి కవర్ చించి ఆ ఉత్తరం తీసుకుంది. మంచం మీద కూర్చొని టేబుల్ లైట్ దగ్గరికి వంగి ఆ ఉత్తరం చదవసాగింది. అందులో ఇలా ఉంది: ప్రీతి, నేను నిన్ను క్షమార్పణ కోరటం, ప్రతిమలాడటం అనేది అసలే చేయటం లేదు. సిఫార్సులతో కాపురాలు నిలబడవు అని నువ్వంటే, ఎవరినైనా మనం నన్ను అర్థం చేసుకోండి అని అర్థిస్తే అర్థం చేసుకుంటారు అనేది నేను అసలే నమ్మను. నా వల్ల ఒక పొరపాటు జరిగింది. దానివల్ల నీకు తీరని బాధ కలిగింది. దానికి నేను సంజాయిషి ఇచ్చుకోవాల్సిన బాధ్యత నాకుంది. వినటం నీ ధర్మం. ప్రీతి, ఒక మనిషిని గురించి మనం నిర్ణయాలు చేయాలంటే ఆ వ్యక్తి గురించి మనకి దగ్గరగా తెలిసి ఉండాలి. మన వివాహం జరిగి మనం కలిసి గడిపిన ఈ కొద్ది కాలంలో నువ్వు నన్ను బాగానే అర్థం చేసుకున్నావని అనుకుంటున్నాను. ప్రీతి, నేను నిన్ను మోసం చేయలేదు. మోసంతో భవిష్యత్తు నిర్మించుకునే వాళ్ళు పిరికివాళ్ళు. వాళ్లలో వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళు. నేను నిన్ను డబ్బు కోసం పెళ్లి చేసుకోలేదు. ఇది యథార్థం. ఒకరి డబ్బు కోసం ఎవరు ఆశిస్తారు? తనకి తానుగా డబ్బు సంపాదించుకోలేని అసమర్థులు. నేను ఆ కోవకి చెందనని నీకు పూర్తిగా తెలుసు. ఇక్కడ నేను నీకు ఒక సంఘటన చెప్పి తీరాలి. నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో బేగం నుస్రత్ చెల్లెలు కూతురు ఫాతిమా అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి తల్లి తప్ప ఎవరూ లేరు. చాలా ఆస్తి ఉంది. పాలరాతి బొమ్మలాంటి సౌందర్యం ఉంది. చదువుకుంది. బేగం నుస్రత్ ఇంటికి నేను కేసు విషయంలో వెళ్లి వాళ్ళింటికి తరచుగా వెళ్తూ ఉండేవాడిని. ఫాతిమా నుస్రత్ ఉన్నప్పుడు మాతో కూర్చొని మాట్లాడేది. ఆమె లేనప్పుడు కూడా నన్ను కూర్చోబెట్టి టీ ఇచ్చేది. కలిసి సినిమాకి వెళ్లేవాళ్లం. ఒకరోజు బేగం నన్ను ముఖ్యమైన విషయం మాట్లాడాలి రమ్మనమని ఫోన్ చేసి చెప్పింది. నేను వెళ్ళాను. బేగం నుస్రత్ ఫాతిమా విషయం చెప్పింది. ఫాతిమాకి నేనంటే ఇష్టమట. నా మనసు తెలుసుకోమని, నాకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటుంది అని చెప్పింది. నేను దిగ్భ్రమ చెందాను. ఎందుకంటే ఫాతిమాని నేనెప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. నేను తికమకపడ్డాను. ఆవిడ ఫాతిమా గురించి చెప్పింది. తల్లి తప్ప ఎవరూ లేరు. ఆస్తి చాలా ఉంది. ఫాతిమాని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు కావాలి. ఆవిడకి నేను నచ్చాను. ఎందుకంటే నాకెవరూ లేరు. నాకు డబ్బు మీద ఆశ లేదు అన్న విషయం ఆవిడకి అర్థమైంది. వెంటనే జవాబు చెప్పనవసరం లేదు. ఆలోచించుకొని చెప్పు అంది బేగం. నేను ఇంటికి వచ్చాను. బేగం ఇంటికి వెళ్లిన అన్ని రోజుల్ని నేను తిరిగి ఆలోచించుకున్నాను. నేను ఒక్కనాడు కూడా ఫాతిమాతో హద్దు మీరి చనువుగా మాట్లాడలేదు. బేగం ఎదుట లేకపోయినా ఆమె ఎదుట ఉన్నట్టే అంతే గౌరవ మర్యాదలతో ఫాతిమా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మాట్లాడేవాడిని. అయినా వాళ్ళు ఈ ప్రసక్తి ఎలా తెచ్చారు? ఇది నామూలంగా వాళ్ళకి కలిగిన ఆలోచన కాదు. వాళ్ళంతా వాళ్ళకి కలిగిన యోచన. ఎందుకంటే ఫాతిమాకి చాలా ఆస్తి ఉంది. ఆమెకున్న నగలే దాదాపు 20 లక్షలు చేస్తాయి. అదీగాక ఇల్లు, బ్యాంక్ డిపాజిట్, ద్రాక్ష తోట, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఈ ఆలోచన ఫాతిమా కంటే బేగంకి వచ్చిన ఆలోచనే అయి ఉండాలి. వాళ్ళ ఆస్తిని సంరక్షించేవారు కావాలి. నాలాంటి వ్యక్తి అయితే వాళ్ళకి రక్షణ బాగానే లభిస్తుంది. నేను ఆలోచించాను. నేను ఫాతిమా గురించి ఆలోచిస్తే నాకెలాంటి ఉద్విగ్నత రాలేదు. ఈ అమ్మాయితో జీవితం అల్లుకుపోవాలని కానీ, ఈ అమ్మాయి లేనిదే నేను బ్రతకలేనని కానీ నాకేమీ అనిపించలేదు. ఆ అమ్మాయి సౌందర్యవతే, కాదనను. కానీ అది ఒక మ్యూజియంలోనో గుడిలో బొమ్మనో చూసినప్పటి అనుభూతి కలుగుతుంది. బాగుంది అని మెచ్చుకోవాలనిపిస్తుంది. అంతవరకే ఆలోచన పరిమితం. దానిని స్వంతం చేసుకోవాలని కోరిక కలగదు. ఫాతిమాని చేసుకుంటే నేను అపారమైన సంపదను పొందగలను. కానీ నా మనసుని మురిపించే అనుకూలవతి అయిన భార్యను పొందలేను. నాకు తోడు నీడగా అనిపించి నా ఒంటరితనం నుంచి నన్ను తప్పించే అపురూపమైన వ్యక్తి కోసం నేను వెతుక్కుంటున్నాను.
ఆ వ్యక్తి ఫాతిమా కాదు అనిపించింది. అందుకే నిర్మోహమాటంగా బేగంకి నాకా ఉద్దేశం లేదని మర్నాడే ఉత్తరం రాసి పంపేశాను. ఆవిడ కాస్త కంగు తిన్నా సర్దుకుంది. ఆవిడకి నా మీద ఉన్న గౌరవం రెట్టింపు అయిందే తప్ప తరగలేదు. అది నా అదృష్టం. ఎందుకంటే నేను చేపట్టిన కేసులు చాలా వరకు ఆవిడ ప్రాపకం ద్వారా వచ్చినవే. ఆవిడ ఒక చిన్న మాట ఏదైనా అని ఉంటే ఈ కేసుల ఫైళ్లు అన్నీ వేరే వేరే వకీళ్ల దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ సంగతి కూడా నాకు తెలుసు. అయినా నేను భయపడలేదు. దానికి సిద్ధమయ్యే ఆ జవాబు చెప్పాను. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఎప్పుడూ తన సామర్థ్యాన్ని నమ్ముకోవాలి. సోమరిపోతుతనం లేకుండా కృషి చేయటానికి సిద్ధపడే వ్యక్తికి పని అనేది దొరకకుండా ఉండదు. తర్వాత నాకు జీవితం ఎంత సింపుల్గా ఉంటే అంత ఇష్టం. నేను ఐశ్వర్యాన్ని కోరుకోవడం లేదు. నా వృత్తిలో నాకు తృప్తి, ఆనందం దొరుకుతాయి. ఇంకా డబ్బుకు సంబంధించిన కేసులు అనేకం రాసాగినాయి. బేగం నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకున్నందుకు నేను మనసులోనే కృతజ్ఞతలు అర్పించుకున్నాను. ఈ ప్రపంచంలో సౌజన్యమూర్తులు మంచివాళ్లు ఉన్నారనటానికి ఆవిడే నిదర్శనం. నేను ఫాతిమాని ఎందుకు అలా రెండో ఆలోచన లేకుండా తిరస్కరించగలిగానో తెలుసా? అప్పటికే నా మనసులో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పట్ల నాకు అభిమానం, ప్రేమ ఉన్నాయి అని ఆ అమ్మాయికి తెలియదు. బహుశా నేను బ్రతికి ఉండగా తెలియదేమో. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? మహాబలిపురంలో సముద్ర కెరటం మధ్య చిక్కుకున్నప్పుడు నేను తనని పట్టుకోవటంలో నన్ను గట్టిగా హత్తుకుపోయిన వ్యక్తి. ఆ సంఘటన నా జీవితాన్నే మార్చివేసింది. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక స్త్రీని తాకాను. ఆ అనుభవం అత్యంత అపురూపంగా, మరుపురానిదిగా మర్చిపోలేకపోయాను. ఆ అమ్మాయికి నాకు మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత అగాధం ఉందని నాకు తెలుసు. ఆ అమ్మాయిని స్వంతం చేసుకోవాలనే ఆలోచన నాకు పొరపాటుగా కూడా వచ్చేది కాదు. ఎందుకంటే నా అంతస్తేమిటో నాకు బాగానే తెలుసు. ఆ అమ్మాయిని నేను స్వంతం చేసుకోలేకపోవచ్చు. కానీ తనని ప్రేమించటంలో తప్పులేదు అనిపించింది. బహుశా తనంటే నాకు ప్రాణమని ఆ అమ్మాయికి ఈ జీవితంలో ఎన్నడూ తెలిసే అవకాశం కూడా రాకపోవచ్చు. నా ప్రేమ నాలోనే ఇలాగే నాతోనే శిథిలం అయిపోవచ్చు. దానికి కూడా నేను సిద్ధమయ్యాను. ఒక్కోసారి ఎంతగానో అనిపించేది, తను కూడా నాలాగే మామూలు కుటుంబంలో పుడితే ఎంత బాగుండేది. లేక నేను వాళ్ళ స్థితికి ఎదిగే వరకు ఏదైనా అద్భుతం జరిగి ఆ అమ్మాయికి పెళ్లి కాకుండా ఉంటే ఎంత బాగుండును అనిపించేది. అందుకే హైదరాబాద్ వచ్చిన నేను మళ్ళీ మెడ్రాస్ వెళ్ళలేకపోయాను. ఇక్కడ ఉంటే రోజూ కల్లారా ఆ వ్యక్తిని నేను చూసుకోవచ్చు, మాట్లాడవచ్చు. నేను ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు. తన జీవితంలో ఒక ఆత్మీయుడిగా, స్నేహితుడిగా మాత్రం ఉండిపోవచ్చు అనుకున్నాను. తను అంటే నాకిష్టం. అంతే. దానికి ప్రతిఫలం నేను ఆ జన్మాంతం ఇలాగే బ్రహ్మచారిగానే ఉండిపోతాను. ఆ రకంగా అయితే నా జీవితం ఒక విధంగా ఆ అమ్మాయికి అర్పించినట్టేగా అనుకుంటాను. నా ఈ ప్రేమ విషయం నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు అనుకున్నాను. కానీ నా మనసులో ఈ యుద్ధం తెలుసుకున్న ఏ దేవతలు ఆశీర్వదించారో నాకు తెలియదు. కానీ ఒకరోజు నా హఠాత్తుగా పినాకపాణిగారు వచ్చి, "నువ్వు ప్రీతిని పెళ్లి చేసుకుంటావా?" అని అడిగారు. ఆ మాట వినగానే నేను దిగ్భ్రాంతి చెందాను. ఆ క్షణంలో నేను ఎలా అయ్యానో అదంతా నీకు పెళ్లికి ముందు ఉత్తరంలో వ్రాశాను. ప్రీతి, నేను వ్రాసిన ఆ ఉత్తరాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు. మన పెళ్లికి ఒప్పుకున్నావు. ఆ రోజు నీ పుట్టినరోజు 2 విధాలుగా నా జీవితంలో మరపురాని రోజయింది. ఒకటి, నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకున్నావు. ఇది నేను కలలో కూడా ఊహించటానికి ధైర్యం చేయని విషయం. రెండోది, అదే రోజు రాత్రి నాకు ఒక తండ్రి ఉన్నాడని, అతను హంతకుడని, జైలు నుంచి విడుదల అయి వచ్చాడని కూడా తెలిసింది. ప్రీతి, నేను నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆ రోజు వరకు నాకు తండ్రి అనేవాడు ఈ భూమి మీద ఉన్నాడని, బ్రతికే ఉన్నాడని తెలియదు. నాకు చాలా చిన్నప్పుడు 8 సంవత్సరాలు కూడా ఉంటాయో ఉండవో వాళ్ళ ముఖాలు గుర్తులేవు. ఆ ఇల్లు 2 గదులు, ఒక వరండా. ఆ వరండాలో నేను ఆడుకునేవాణ్ణి. ఆ ఇల్లు ఎక్కడుందో కూడా నాకు గుర్తులేదు. ఒకరోజు తాగి వచ్చిన ఒక వ్యక్తి ఒక ఆమెని జుట్టుపట్టి కొట్టటం, క్రింద పడేసి కాలితో డొక్క మీద తన్నటం బాగా గుర్తు. ఆ వ్యక్తి కేకలకి నేను హడలిపోయాను. మంచం వెనకకి పోయి దాక్కున్నాను. ఆ రాత్రంతా నిద్రలేదు. తెల్లవారుతుండగా నేను మెల్లగా తలుపు తీసి ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. పక్క వీధిలో మా బంధువులున్నారు. నేను అక్కడ ఉన్నాను. నన్ను వాళ్ళు ఇంటికి వెళ్ళిపోమనలేదు. అక్కడ్నుంచి ఏదో ఊరు పంపారు. ఆ తర్వాత అక్కడ ఉండలేక మళ్ళీ తిరిగి పారిపోయి వచ్చాను.
తర్వాత వాళ్ళింట్లోనే ఉన్నాను. కొద్ది రోజులు ఎక్కడైనా ఉండాలని వెళ్ళేవాడిని. కానీ ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళ తిట్లు, అదిలింపులు నా మనసుని గాయపరిచేవి. ఒక్కోసారి ఒక్కళ్ళే ఇంట్లో ఆ రోజంతా వాళ్ళ ఇంటి తలుపులకి రంగులు వేయమంటే వేశాను. ఆ మధ్యాహ్నానికి ఆవిడ అన్నం కంచంలో పడేస్తూ, తిండికి మాత్రం బాగా తయారు అంది. నాకు ఆ మాట చాలా కష్టం కలిగించింది. నేను ఒళ్ళు దాచుకోకుండా శ్రమకి ఓర్చుకుని ఇంత పని చేశాను. అయినా ఆవిడ నన్ను తిడుతోంది. ఆ రోజు నుంచి ఇక ఎవరి ఇంట్లోనూ అన్నం తినకూడదని నాలో నేనే శపథం చేసుకున్నాను. ఆ రోజు మొదలు నేను తినలేదు. నేనెవరికి ఏ పని చేసినా డబ్బులు అడిగేవాడిని. లేని రోజున పస్తులు పడుకునేవాడిని. నాకు ఒక ఇల్లు అనేది లేదు. నా అనేవాళ్ళు లేరు. ఈ రెండు సంపాదించుకోవాలి అని ఉండేది. పినాకపాణి గారి దగ్గరికి వచ్చిన తర్వాత నా జీవితానికి ఒక స్థిరత్వం సంతరించుకుంది. దమయంతి ఆంటీ చాలా ఉత్తమురాలు. ఒక్క వాళ్ళింట్లోనే నేను భోజనం చేసేవాడిని. ప్రీతి, నేను చిన్నప్పుడు డబ్బు లేక, నా అనేవాళ్ళు లేక ఎన్ని కష్టాలు పడ్డానో, ఆ కష్టాలు పగవాడికి కూడా వద్దు. మా నాన్న నా గురించి పట్టించుకోలేదు. ఆయన విలాసంగా తిరిగేవాడు. ఆడవాళ్ళు జూదం, తాగుడు వీటికే ఆయన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. ఒక్క రోజున కూడా నా గురించి వాకబు చేయలేదు. నేనెలా పెరిగానో ఆయనకి అవసరం లేకపోయింది. ఈరోజు హఠాత్తుగా ఆయనకి నా ఉనికి తెలిసేసరికి నా మీద ప్రేమ ముంచుకు వచ్చేసింది. ఇన్నేళ్లలో ఆయన రవ్వంత కూడా మారలేదు. ఆయన ప్రేమ నా మీద కాదు, నేను సంపాదిస్తున్న డబ్బు మీద. ఆయనకి కావాల్సింది నేను కాదు, నా పరువు ప్రతిష్టలు. ఇప్పుడు కూడా ఆయన ఇన్నాళ్లకి నన్ను చూసినందుకు ఆనందంతో చెల్లించిపోవటం లేదు. నాకు డబ్బుంది, దాన్ని తండ్రిగా అధికారంగా ఉపయోగించాలి. ఆయన వ్యభిచారి, అబద్ధాలకోరు, ఒక రాజకీయ చదరంగంలో ఒక మినిస్టర్ని హత్య చేసి వాళ్ల చేత విడిపించబడ్డాడు. ఆయన పేరు చెబితే అందరూ అసహ్యించుకుంటారు. ఈ వివరాలన్నీ నాకు తెలిసాయి. ఆ రాత్రి ఆయన నా దగ్గరికి వచ్చాడు. నేను ఆయనని తిరస్కరించాను. నువ్వు నాకు తండ్రివి కాదన్నాను. మర్నాడు సాయంత్రం పినాకపాణి గారిని వెంట తీసుకువచ్చాడు. ఆయన దగ్గర కొన్ని కాగితాలున్నాయి. ఆయన నా తండ్రే, అందులో సందేహం లేదు. నాకు కాస్త డబ్బు పడేస్తే నేనెక్కడో పడి ఉంటాను. నీ తండ్రినని చెప్పి నీ పరువు తీయను, వెకిలిగా నవ్వుతూ అన్నాడు. ఆ క్షణంలో నాకు నిజంగా ఆయనని మెడపట్టి గెంటాలన్నంత ఆవేశం వచ్చింది. ఆయన నిజంగా పశ్చాత్తాపపడి ఉంటే, నన్ను కొడుకుగా చూసి ఆనందించి ఉంటే తప్పకుండా నేను ఆయనని స్వీకరించి ఉండేవాడిని. ఆయనతో మాట్లాడిన 10 నిమిషాల్లో ఆయన వ్యక్తిత్వం ఏమిటో తెలిసిపోయింది నాకు. కొంతమందికి డబ్బు మీద విపరీతమైన వ్యామోహం ఉంటుంది. డబ్బు కోసం ఏదైనా చేస్తారు. ఈ డబ్బు కోసం సోదరులని, అమ్మని అవలీలగా చంపేస్తారు. దేశ క్షేమాన్ని శత్రుదేశం వాళ్ళకి నిస్సంకోచంగా అమ్మేస్తారు. కూనీలు చేస్తారు, వేషాలు మారుస్తారు. డబ్బే వాళ్ళకి దైవం, డబ్బే సర్వస్వం. డబ్బు తప్ప వీళ్ళు ఇంక దేనిని ప్రేమించరు. జగన్నాథం అంటూ వచ్చిన వ్యక్తి నాకు తండ్రే. ఆయన తండ్రిగా నా మీద ఆప్యాయత ఒలుకబోయటానికి రాలేదు. నన్ను బ్లాక్మెయిల్ చేయటానికి వచ్చాడు. ఆయన అన్నమాట ఏమిటో తెలుసా? నేనెవరో తెలిస్తే నీకు ఆ ప్రీతికి వివాహం జరగదు. ఆ మహీధర్రావు గారు నిన్ను వాకిట్లోకి కూడా రానియ్యడు. అందుకని ఈ రహస్యం నేను ఎవరికీ చెప్పను. నువ్వు బాగానే సంపాదిస్తున్నావుగా, కాస్త నాకేదో పడే. నేను తండ్రిగా ఉంటే నీ దగ్గర ఉండి తీరుతానా ఏమిటి అన్నాడు. జగన్నాథంగా వచ్చిన ఈ వ్యక్తికి ప్రేమానుబంధాలేవీ లేవు. చివరికి కొన్ని సంవత్సరాల తర్వాత కనిపించిన కొడుకుని కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులాగాలని అనుకోగలడు. ఆయన బ్రతికే బ్లాక్మెయిలింగ్. దానికి కన్న కొడుకు అనే విచక్షత కూడా లేదు. ఈయన నా తండ్రి. ఎంతో సంతోషం. ఆయన అన్న ఆ మాటలు వినగానే నేను రెచ్చిపోయాను. నోరు మూసుకొని వెళ్ళమన్నాను. ఇష్టం వచ్చింది చేసుకోమన్నాను. ఒక హంతకుడు నా తండ్రి అయితే లోకం ఏదైనా అంటే నేను లక్ష్యపెట్టేంత భీరువుని కాను అన్నాను. నాకేం భయం లేదు అన్నాను. సిగ్గు అసలే పడనన్నాను. ఒక్క పైసా ఇవ్వనని తక్షణం నా గదిలోంచి వెళ్ళమని అరిచాను. మహీధర్రావు గారికి ఈ విషయం తెలిసినా నాకేం భయం లేదన్నాను. ప్రీతికి నేనే స్వయంగా ఈ విషయం చెబుతానని అన్నాను. ప్రీతి వ్యక్తిగా నన్ను గౌరవించి ఎన్నిక చేసుకుంటుందో, లేక నా తండ్రి చరిత్ర చూసి నన్ను తిరస్కరిస్తుందో అదంతా తన ఇష్టమన్నాను. ఆవేశంతో అరుస్తున్న నన్ను పినాకపాణి గారు శాంతించమన్నారు. నేను మాట్లాడతాన్లే అని జగన్నాథాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
ఆవేశంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా అక్కడ కూర్చున్నాను. ఈ రోజు నేనెంతో సంతోషంగా ఉండాల్సింది. నా మనసు పాల సముద్రంలా పరవళ్లు తొక్కుతోంది. నన్ను పెళ్లి చేసుకోవటానికి ప్రీతి అంగీకరించింది. ఈ ఆనందం నా మనసుని అమృతపు భాండంగా మార్చేస్తోంది. ఈ రోజు నా జీవితంలో మరపురాని మధురాతి మధురమైన రోజు. నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఇంత ఆనందం అనేది నేను ఎప్పుడూ ఎరగను. నేను పవిత్రంగా అనిర్వచనీయమైన అనుభూతిగా భావిస్తున్న ఈ అమృత ఘడియలో ఈ జగన్నాథం వచ్చాడు. నా మనసులో పొంగి పొర్లుతున్న ఈ అమృతపు పొంగులో విషపు కుండ గుమ్మరించాడు. నేను పొందాల్సిన ఆనందం అంతా ఒక భయంగా మార్చేశాడు. నా తండ్రి బ్రతికి ఉన్నాడా? నాకెవ్వరూ లేరని ప్రీతికి చెప్పాను. ప్రీతి నా మాట నమ్ముతుందా? ఈ విషయం నీకు చెప్పేయటానికి నిశ్చయం చేసుకున్నాను. ఇది నాకే కాదు, ప్రీతికి కూడా అగ్ని పరీక్ష. తను నన్నుగా చూసి విలువయిస్తోందా లేదా తేలిపోతుంది అనుకున్నాను. నా ఈ నిర్ణయం పినాకపాణి గారికి చెప్పాను. ఆయన నన్ను ఆవేశపడవద్దని అన్నారు. పెళ్లి అయిన తర్వాత మెల్లగా తానే ప్రీతికి, మహీధర్రావు గారికి చెబుతానని అన్నారు. ఇదొక పెద్ద విషయం కాదన్నారు. దీనికి వాళ్ళు విలువ కూడా ఇవ్వరని అన్నారు. పెళ్లికి ముందు చెబితే అనవసరమైన అనుమానాలకి తావు కలుగుతుంది అన్నారు. ఆయన మాటలు నా ధైర్యాన్ని, తెగింపుని సడలింపజేసినాయి. నా మనసు కూడా ఆయన ఆలోచన ధోరణి వెంటే వెళ్ళసాగింది. ఈ విషయం చెప్పేస్తే నిన్ను పోగొట్టుకుంటానేమోననే వెరపు, అపనమ్మకం క్రమంగా నా ధైర్యాన్ని హరించసాగినాయి. నా జీవితంలో నీ రాక, నీ పరిచయం, నీతో పెళ్లి ఒకానొక అపూర్వమైన సంఘటనలు. ఇది నా అదృష్టం. నా ఈ అదృష్టాన్నించి ఈ తండ్రి అనే వ్యక్తి వచ్చి వంచడం కేవలం దురదృష్టం అవుతుంది. ఆయన పోని అమాయకుడు, మంచివాడు, అన్యాయంగా నిందమోపి జైలుకి వెళ్లినవాడు అయితే నేను గుండెల్లో పెట్టుకుని దాచుకునేవాడినేమో. ఆయన తోడేలు వంటి మనిషి. నక్కజిత్తులు ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఈ మనిషి చిన్నప్పుడు నా భవిష్యత్తుకి ఆధారం లేకుండా చిన్నాభిన్నం చేశాడు. నేను అన్ని కష్టాలకి ఓర్చుకుని ఎంతో శ్రమించి ఈ సంఘంలో ఒక స్థానం కల్పించుకున్నాను. నాది అనే ఒక జీవితం ఏర్పరచుకున్నాను. పినాకపాణి గారి లాంటి సంస్కారవంతుల సాయంతో నా భవిష్యత్తుకి ఒక రూపం దిద్దుకున్నాను. నా జీవితంలో మచ్చ లేకుండా శీలప్రదంగా బ్రతుకుతున్నాను. వాటి కూకటి వేళ్లు తెంచటానికి, సమూలంగా సర్వనాశనం చేయటానికి ఈయన మళ్లీ వచ్చాడు. ఆయనకి నా డబ్బు మీద ఆశ తప్ప నా మీద వాత్సల్యం లేదు. నేనేమైపోయినా అవసరం లేదు. నన్ను బెదిరిస్తే డబ్బు దొరుకుతుంది, అంతే. అలాంటి కఠినుడికి కొడుకుగా పుట్టిన నేను ఎంతో దురదృష్టవంతుడిని. ఆ రోజు తర్వాత ఆయన నాకు కనిపించలేదు. పినాకపాణి గారు ఏదో బెదిరించి ఉంటారు అనుకున్నాను. కానీ ఆయన బెదిరించడంతో పాటు అప్పటికే ఆయన నోరు మూయించటానికి కొంత డబ్బు కూడా ఇచ్చారు. ఈ విషయం నాకు అప్పుడు తెలియదు. తెలిసి ఉంటే నేను ఏమాత్రం ఒప్పుకునేవాడిని కాదు. మన పెళ్లి అయింది. ప్రీతి, నా జీవితంలో సుఖం అంటే ఏమిటో తెలిసింది నీవు వచ్చిన తర్వాతనే. అంతకుముందు నేను బ్రతికింది బ్రతికే కాదు అనిపించింది. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా ఏకాకిగా బ్రతకటం కంటే ఘోరమైన దురదృష్టం ఇంకేదీ లేదేమో. నువ్వు వచ్చిన తర్వాత నా ఒంటరితనం పోయింది. నా జీవితం సుమసౌరభంలా ప్రేమతో లాలింపుతో గుబాలించసాగింది. నువ్వు నా జీవితంలోకి వస్తూ ఆనందాన్ని, ఆత్మీయతని, సౌఖ్యాన్ని, సుఖశాంతులని మూటకట్టుకు వచ్చావు. వాటిని నా జీవిత ప్రాంగణం అంతా నింపేశావు. నా జీవితానికి లోటు అనేదే లేకుండా పోయింది. నేను చాలా అదృష్టవంతుడిని అనుకున్నాను. నా అదృష్టం అంటే నీవే అనుకున్నాను. మనం సుఖంగా ఉంటున్నాం. నాకు అప్పుడప్పుడు ఈ తండ్రి విషయం మనసులో మెదులుతూనే ఉంది. నీ నుంచి ఒకానొక మహారహస్యం దాచినంత బాధగా అనిపించేది. ఎప్పటికప్పుడు చెప్పాలని అనుకునేవాడిని. నీకు చెప్పాలని ఎంతగా అనిపించేదో మళ్ళీ నోరు విప్పి చెప్పటానికి అంత భయం వేసేది. నేను పెళ్లికి ముందే ఈ విషయం తెలియజేయాల్సింది. అప్పుడే ధైర్యం ఉండేదేమో. ఇప్పుడు నీతో కలిసి ఇలా జీవితం పంచుకున్న తర్వాత ఈ విషయం మన మధ్య ఆఘాతం సృష్టిస్తే నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతే నేను తికమకపడ్డాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదిలి ఉండలేను. ప్రీతి, నీకు తెలియదా? నువ్వు నా జీవితానికి ఆయువు పట్టు అయిపోయావు. నీ చల్లటి మాటలతో, నీ ప్రేమతో నన్ను నీ బానిసని చేసుకున్నావు. నిన్ను వదిలి నేనుండలేను. ఎప్పటికప్పుడు చెబుదామా వద్దా అన్న సందిగ్ధంలో నేనుండగా ఇంతలో వసంత జీవితం అలా ముగిసింది. వాళ్ళు డబ్బు కోసం వసంతని అలా మోసం చేశారని, చివరికి హత్యకు కూడా పాల్పడ్డారని రుజువయింది. ఆ వ్యధలో ఉన్న నీకు ఈ విషయం చెప్పి నిన్ను ఇంకా బాధ పెట్టలేకపోయాను. ఇంతలో ఆ జగన్నాథం మళ్ళా తిరిగి వచ్చాడు.
ఆయన ఒకచోట స్కూటర్ దొంగలించిన నేరానికి జైలు పాలు అయి మళ్ళా విడుదలయ్యాడు. ఈసారి అతనికి వినోద్ పరిచయమయ్యాడు. వినోద్కి జగన్నాథం ఎవరో తెలిసింది. ఆయనని చేతిలో ఆయుధంగా పట్టుకొని నన్ను కాదంబరి కేసు నుంచి విరమించుకోమని ఒత్తిడి చేయసాగాడు. ఒక పక్క నేను వృత్తిరీత్యా చేయాల్సిన న్యాయం, మరో పక్క నువ్వు. ఇది నా జీవితానికి, వృత్తికి మధ్య పెద్ద ఘర్షణ అయిపోయింది. ఆయన ఇంటికి రాసాగాడు. ఆయన నాకు తెలియనట్టు నటించడం మినహా నాకు గత్యంతరం లేకపోయింది. కానీ ఆయన నన్ను వదల్లేదు. ఇంత డబ్బు ఉండి తనకి ఇవ్వటం లేదని, తనని అసహ్యించుకుంటున్నానని ఆయనకి నా మీద కసి. నేనేం చేయను? ఇంతలో ఈ దారుణం నీ ముందు వెల్లడి అయినే అయ్యింది. నీ ప్రవర్తన నేను ఊహించనిదేమీ కాదు. నీ ప్రవర్తనకి నేను బాధపడటం లేదు, కించిత్తు కూడా కోపగించుకోవటం లేదు. ప్రీతి, నువ్వు పినాకపాణి గారితో ధైర్యంగా ఆ విషయం అతను చెప్పలేనప్పుడు ఇద్దరి మధ్య ఇంకా ఏం దగ్గరితనం అని ప్రశ్నించావట కదా. అది నేను ఒప్పుకుంటాను. నేను చెప్పలేకపోవటానికి కారణం సవివరంగా నీకు వివరించాను. ఈ పరిస్థితుల్లో నేను చెప్పలేకపోయాను. అంతకంటే ఇంకేం కారణం లేదు. నేను నీ డబ్బు ఆశించి ఈ పని చేశానని నువ్వు అంటే అది నువ్వు నన్ను హత్య చేయటానికి సిద్ధమైనంతగా బాధపడతాను. ప్రీతి, నువ్వు పెళ్ళి అయిన తర్వాత ఇన్ని రోజుల్లో నాకు అత్యంత సన్నిహితంగా ఉండి నన్ను చూశావు. నేను చూస్తున్న కేసులు నీకు తెలుసు. నేను ఏనాడైనా డబ్బు మీద కాంక్షతో దేనికైనా రాజీ పడినట్టు కానీ, కక్కుర్తి పడినట్టు కానీ నీకు అనిపించిందా? నీవు ఒక్కసారి ఆలోచించుకో. ఇది చెప్పలేకపోవటానికి కారణం ఏమిటి అని నువ్వు నన్ను ప్రశ్నిస్తే నువ్వే, ముమ్మాటికి నువ్వే అని నేను జవాబు చెప్తాను. నిన్ను పోగొట్టుకోలేను నేను. ప్రీతి, వ్యక్తిత్వం, తెలివితేటలు గల భార్యతో జీవితం చాలా సుఖంగా, ఆనందంగా ఉంటుంది. కానీ ఇలాంటి పరీక్షలు వస్తే చాలా కష్టం కూడా అవుతుంది. ప్రీతి, ఈ ఉత్తరం ముగించే ముందు నేను నిన్ను ఒకటి సూటిగా అడుగుతున్నాను. నేను నీ నుంచి దాచానని దెబ్బలాడుతున్నావు. మనిద్దరి మధ్య ఇంకా అవగాహన ఏముంది అని నిలదీస్తున్నావు. నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. ఇద్దరు వ్యక్తులు మనసా వాచా దగ్గరైతే వారిద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదు. ఇది నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఏదైనా విషయం ఉంటే అది చెప్పి అత్యంత ప్రియమైన వారిని బాధ పెట్టే కంటే ఊరుకోవటం ఉత్తమం అని భావిస్తే అది వారి తప్ప. అది కపట నాటకం అవుతుందా? ఆ ఒక్క సంఘటన తప్ప ఆ వ్యక్తి అంత క్రితం కనపరిచిన వ్యక్తిత్వానికి విలువ లేనట్టేనా? మనం ఎవరైనా నిండు మనసుతో ప్రేమిస్తే వారిని క్షమించలేకపోవటం మనం వారి పట్ల చేసే అన్యాయం కాదా? నువ్వు నన్ను క్షమించలేను అంటే నీకు నాకంటే మీ కుటుంబ గౌరవ ప్రతిష్టలే ముఖ్యమన్నమాటేగా. నేను నీ వంశ గౌరవాన్ని కించపరిస్తే నన్ను నిలదీయటం, నా నుంచి విడిపోవటం ఎంతో న్యాయం. కానీ నా తండ్రి హంతకుడు అవటం నేను చేసిన తప్పు కాదు. అది ఆయన చేసిన తప్పుకి నన్ను శిక్షించడం అవుతుంది. ప్రీతి, ఒక్కసారి నీ వైపు నుంచి కాకుండా నా వైపు నుంచి ఈ విషయాన్ని ఆలోచించు. అప్పుడు నీ మనో తులాదండంలో నన్ను తులాభారం వేయి. నీకు వచ్చిన సమాధానాన్ని బట్టి ఈ విడాకులు ఇవ్వటమా మానటమా అని నిర్ణయం చేసుకో. నిన్ను బాధ పెట్టకూడదని, నువ్వు కోరినట్టే చేయాలని నేను ఈ కాగితాల మీద సంతకం పెట్టాను. నువ్వు దూరంగా ఉన్నా నాదానివే. నేను నీ నుంచి విడిపోలేదు. నిన్ను ఇంత బాధకి గురి చేసినందుకు మాత్రం నిజంగా సిగ్గుపడుతున్నాను. నువ్వు నాకు అమృతం లాంటి జీవితం ప్రసాదించావు. నేను ఫలితంగా ఇంత బాధకి గురి చేశాను. ఆ విషయం గుర్తుకు వస్తే మాత్రం నన్ను నేను పొడుచుకు చావాలనిపిస్తోంది. ఈ ప్రపంచంలో మనం అత్యంత ప్రాణంగా ప్రేమించే వ్యక్తిని బాధకి గురి చేయడం కంటే భయంకరమైన విషాదం ఇంకేదీ లేదేమో. ప్రీతి, నా వల్ల అపరాధం జరిగితే దానికి తగిన శిక్ష ఏమిటో విధించు, నేను భరిస్తాను. కానీ నా నుంచి మాత్రం విడిపోవద్దు. నేను అది భరించలేను. నువ్వు లేని నేను జీవచ్ఛవాన్ని అవుతాను. నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చెయ్యి. ప్రీతి, ఒక్కసారి నా వైపు ఆలోచించు. నువ్వు నన్ను క్షమించగలిగితే నాకు ఫోన్ చెయ్యి, లేకపోతే నన్ను రమ్మనమని కబురు చెయ్యి. ప్రీతి, నువ్వు తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటావనే గంపడంత ఆశతో ఉన్నాను. జీవితంలో ఆఖరి క్షణం వరకి ఆ ఆశతోనే బ్రతుకుతాను. నీ శరత్. ప్రీతి ఉత్తరం చదవటం పూర్తి చేసింది. ఉత్తరం తీసి టేబుల్ మీద పెట్టింది. వెనక్కి వాలి ఆలోచనగా కూర్చుండిపోయింది. శరత్ వ్రాసిన సుదీర్ఘమైన ఉత్తరం ప్రీతి మనసులో రకరకాల ఆలోచనలు రేకెత్తించాయి. శరత్ తాను నిర్దోషినన్నట్టుగా చాలా వివరంగా ఉత్తరం రాశాడు. తప్పు చేసిన ఏ మనిషి అయినా తాను నిర్దోషినే అనుకుంటాడు. తనని తాను మభ్యపెట్టుకుంటాడు.
ప్రీతి శరత్ మోసం చేశాడనే భావన ఎంత వద్దనుకున్నా వదిలించుకోలేకపోతోంది. ఆ రోజు ఉదయం ప్రీతి లేచి కాఫీ తాగుతోంది. హనుమయ్య పేపర్ తీసుకువచ్చాడు. యథాలాపంగా పేపర్ తిరగవేస్తున్న ప్రీతి ఒకచోట ఆగిపోయింది. అక్కడ శరత్చంద్ర ఫోటో వేసి ఉంది. కింద కాదంబరి కేసు గురించి వివరంగా వ్రాసి ఉంది. పెద్ద పెద్ద వాళ్ల బెదిరింపులకి లొంగకుండా ఆత్మస్థైర్యంతో ఈ యువ న్యాయవాది కాదంబరి కేసులో ఎలా వాదించి నిందితులని అరెస్టు చేయించి శిక్ష పడేటట్టు చూశాడో ఉంది. కాదంబరి తండ్రి శరత్చంద్రని న్యాయానికి మారుపేరు అని వర్ణించాడు. ఇలాంటి వ్యక్తులు సంఘంలో 100కి 10 మంది ఉన్నా మాలాంటి పేదవాళ్లకి న్యాయం చేకూరుతుంది అన్నాడు. ఆయన శరత్చంద్ర ఔదార్యాన్ని, పట్టుదలని, కృషిని, ముఖ్యంగా సంఘంలో పెద్దవారుగా చెలామణి అయ్యే వ్యక్తులతో తలపడ్డ అతని ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకున్నాడు. అతనికి చేతులెత్తి నమస్కరించటం మినహా తను ఇంకేమీ చేయలేని పేదవాడినని అన్నాడు. శరత్చంద్రని ప్రీతి అర్థం చేసుకుంటుందా? వాళ్ళిద్దరూ కలుస్తారా? ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం. మీరు మొదటిసారిగా నా నవలలు వింటుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.